నా డౌట్ ఏంటంటే కొంతమంది మేరీ మాతను దేవతగా కొలుస్తున్నారు, కొంతమంది సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉండాలి క్వశ్చన్. లేదు సార్. రైట్, ఓకే. కొంతమంది ఏమంటే తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఒకే దేవుడు కొంతమంది అంటున్నారు. కొంతమంది తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడు వేరు అని కొంతమంది అంటున్నారు. ఇంకోటి ఏంటంటే మనలోనే కొంతమంది పెంతుకోస్తు అని, కొంతమంది లోదరన్స్ అని. ప్రశ్న అడుగు, సందేశం ఇస్తున్నావు. లేదు సార్, నా డౌట్ సార్ 3 రకాలుగా ఉన్నాయి సార్. లేదు, ఒక్క ప్రశ్న సార్కి అర్థమైపోయింది, చెప్తారు. సహోదరుడికి ఉన్న ప్రశ్న ఏంటి అని అంటే, బైబిల్ చదివే బైబిల్ అంతా ఒకటే, కానీ దేవుణ్ణి అర్థం చేసుకునే వాళ్ళు కొందరు ఒక దేవుడు అని అంటున్నారు, కొందరు ముగ్గురు వేరు వేరు దేవుళ్ళు అని అంటున్నారు, కొందరు దేవునికి తోడుగా మరియా లాంటి వారిని కూడా దేవతలుగా చేసుకుంటున్నారు. ఏది సత్యం అన్నది మీ ప్రశ్న. కరెక్ట్, థ్యాంక్ యూ బ్రదర్. కూర్చోండి. దేవుని వాక్యమైనటువంటి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏం చెప్తోంది అని అంటే, దేవుడు తన్ను తాను అద్వితీయుడు అని ప్రకటించుకున్నాడు. ఇది ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో మనం చూస్తాం. షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అన్నటువంటి వచనాన్ని మనం చూస్తాం హెబ్రూ భాషలో. దీని అర్థం ఏంటి అని అంటే, ఇశ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా అని ఉంటుంది. అద్వితీయుడు అన్నటువంటి మాటకు అక్కడ వాడిన పదము ఎహాద్ అన్న పదము. ఎహాద్ అన్న పదము ముస్లిం సముదాయంలో దీన్ని ఎలా అన్నారు అనంటే, హుల్వు అల్లాహు అహద్ అని అన్నారు, అల్లాహు సమద్ అని అన్నారు. కులువు అల్లాహు అహద్ అంటే అర్థం ఏమిటి అని అంటే, అల్లాహ్ ఒక్కడే అని చెప్పు అని అంటున్నారు. అయితే అహద్ అన్న పదము ఏ విధంగా అయితే ఖురాన్ భాషలో జబర్దస్తిగా కేవలము సంఖ్యాపరమైన ఒకటి అని చెప్పే ప్రయత్నం చేశారో స్కాలర్స్, అలా కాకుండా ఒరిజినల్గా కొందరిలో ఒకరు, అందరిలో ఒకరు, ముగ్గురిలో ఒకడు, 15 మందిలో ఒకడు అన్నట్లుగా వాడినటువంటి సందర్భాలు చాలా ఖురాన్లో ఉన్నాయి. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఎహాద్ అన్నటువంటి పదము కేవలము అందరిలో ఒకడు కొందరిలో ఒకడు కాదు. ఆయన ఒక దేవుడు, కానీ ఆయనను పోలిన వారు ఇంకొకరు లేరు అని చెప్పే విధంగా, బహుళత్వాన్ని చాటే విధంగా, ఆయన సంఖ్యాపరమైన ఒకటి కాదు, ఆయన బహుళత్వము కలిగినటువంటి అద్వితీయ సత్య దేవుడు అని చెప్పే విధంగా దేవుని వాక్యము ఆ మాటను చెప్పింది. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, కొందరు బహుళత్వం ఉన్నటువంటి దేవుడు అని అంటే నా ఉద్దేశం ఏమిటి అని అంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మలుగా ఆయన తన్ను తాను బయలుపరుచుకున్నాడు అన్నది. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏమిటి అంటే, కొందరు మరియను దేవుడు అని అంటున్నారు అని మీరు అంటున్నారు. ఎవరంటున్నారు? రోమన్ క్యాథలిక్లు మరియను దేవుడు అని అనరు, మరియను దేవుని తల్లి అని అంటారు. అంటే దేవుణ్ణి ఆమె గర్భములో మోసి కనింది కాబట్టి దేవునికి మనకు మధ్యవర్తిగా ఆమె ఉండొచ్చు అన్నటువంటి క్యాటకిజం వాళ్ళు రాసుకున్నారు. అంతేకాని ఆమెను దేవుడు అని వాళ్ళు అనరు. అంటే మరియ సృష్టికర్త అని రోమన్ క్యాథలిక్స్ అనరు. ఇది తెలియక ఖురాన్లో కొంతమంది ఏమంటున్నారు అనంటే, మీరు మరియను కూడా యేసుకు ప్రతిగా, యేసుకు సహచరిగా, దేవతగా మీరు కొలుస్తున్నారు అని మనకు నీతులు చెప్పొచ్చారు. ఎవరు కొలవరు. రోమన్ క్యాథలిక్లు కూడా మరియను దేవుడు అని అనరు. యేసు యొక్క తల్లి అంటే దేవుణ్ణి ఆమె నవమాసాలు మోసి కన్నది అన్న తాత్పర్యంతో క్రీస్తుకు మనకు మధ్యవర్తిగా ప్రార్థన చేసేందుకు ఆమెకు ఇన్వొకేషన్ చేస్తారు. అందులో సమస్య ఉంది, అది మనం కాదనట్లేదు. అయితే మీరన్న ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నాను, సృష్టికర్త అయినటువంటి దేవుడు కాదు ఆమె. రెండవది, కొందరు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు అని అంటున్నారు. ముగ్గురు దేవుళ్ళ సిద్ధాంతం చెప్పేవాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ తిరుగుతుంటారు. అలాంటి వాళ్లకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అని అంటే, బైబిల్ గ్రంథాన్ని కేవలము తెలుగు భాషలోనే చదివి, కేవలము తెలుగులోనే అర్థం చేసుకుని, తెలుగు భాషలో ఉన్నటువంటి లిమిటేషన్, తెలుగు భాషకు ఉన్నటువంటి పరిధులను దాటులేక, మిగిలిన భాషలు రాక, వారి పరిజ్ఞానం పెరగక అలాంటి మాటలు అంటున్నారు. ఎందుకు అనంటే, ఒకవేళ ముగ్గురు దేవుళ్ళు మనకు ఉన్నారు అని అంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఉన్నటువంటి మాట షమా ఇస్రాయేల్ యాహ్వే ఎలోహిను యాహ్వే ఎఖాద్ అన్న మాటను చించి పారేయాలి. బైబిల్లో ఏదైనా చించి పారేద్దామా
అని అడగండి. అదే మాటను మార్కు సువార్తలో ప్రభువును ప్రశ్నించినప్పుడు అదే మాటను ఆయన చెప్పారు. కాబట్టి ముగ్గురు దేవుళ్ళను మనము ఆరాధించము. అయితే మనము ఎవరిని ఆరాధిస్తాము అనంటే, మన దేవుడు ఒక దేవుడు, కానీ ఆయన తన్ను తాను తండ్రిగాను, పరిశుద్ధాత్ముడిగాను, కుమారుడిగాను, వ్యక్తులుగా, వినండి, ముగ్గురు దేవుళ్ళగా కాదు, ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా బయలుపరుచుకున్నాడు. ఇది దేవుని వాక్యము చెప్పే సంపూర్ణ సిద్ధాంతం. దీని గురించి మీకు ఎక్కువగా తెలుసుకోవాలి అని అంటే, త్రిత్వం శిరసా నమామి అనే పుస్తకం నేను రాశాను, వెనకల స్టాల్లో దొరుకుతుంది, మీరు దయచేసి తీసుకోవచ్చు. అలాగే ఒకవేళ మీకు ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు మన దేవుడు ఒకడేనేమో అన్న సందేహం ఉంటే కూడా అల్లాహ్ యెహోవా ఒకడేనా అన్నటువంటి పుస్తకం కూడా రాశాను, వెనక స్టాల్లో ఉంటుంది, తీసుకోవచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ సాధిస్తుంది సార్. విజయలక్ష్మి గారు. ఎస్ సార్, నాకు ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు నన్ను అడిగారు, యేసుక్రీస్తు 33.5 సంవత్సరం బ్రతికాడు, కానీ 3.5 సంవత్సరం మాత్రమే పరిచర్య చేశాడు, మిగతా 30 సంవత్సరాలు ఏం చేస్తున్నాడు ఆయన, ఎక్కడ తిరిగాడు, ఎలా బ్రతికాడు, ఏం పని చేశాడు, ఇలాంటి క్వశ్చన్స్ నన్ను అడిగారు సార్. కానీ బైబిల్ జ్ఞానం ఎక్కువ లేకపోవడం వల్ల నేను చెప్పలేకపోయాను. నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాలని ఆశిస్తున్నాను సార్. ఓకే, అక్కడే ఉండండి అమ్మా. రైట్, తప్పకుండానండి. నేను సమాధానం చెప్పిన తర్వాత సహోదరుడు జాన్ సుందర్ గారికి కూడా అవకాశము మరి బెన్హర్ గారు ఇవ్వాలని కోరుతున్నాను. అయితే యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు ఏం చేశాడు, 3.5 సంవత్సరం ఆయన పరిచర్య చేశాడు అన్నటువంటి ప్రశ్న మిమ్మల్ని ఒక ముస్లిం హెడ్ మాస్టర్ గారు అడిగారు అన్నది మీ ప్రశ్న. అయితే ఈ 3 సంవత్సరాలు బ్రతికినటువంటి యేసుక్రీస్తుని ఎందుకు చూడలేకపోతున్నాం అన్న ప్రశ్న మీరు వేయాలి. ఈ 3 సంవత్సరాలు పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు దేశాన్ని, లోకాన్ని తల క్రిందులు చేశాడే, అది నీకు కనపడలేదా అని అడగండి. ఈ 3 సంవత్సరాలే పరిచర్య చేసినటువంటి యేసుక్రీస్తు చెప్పిన మాటలు ఈ రోజుకు ప్రజల జీవితాలను మార్చేస్తోందే అన్న ప్రశ్న మీరు వేసి చూడండి. ఈ 3 సంవత్సరాల్లోనే యేసుక్రీస్తు 130కి పైగా కేవలం యూదులనే నోబెల్ పురస్కార గ్రహీతలుగా, కొన్ని వందలకు పైగా క్రైస్తవులను నోబెల్ పురస్కార గ్రహీతలుగా చేయగలిగినటువంటి స్ఫూర్తినిచ్చాడు అనంటే ఆ 3 సంవత్సరాల పరిచర్యకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఈ ప్రపంచంలో ఏంటో ఒకసారి తిరిగి ప్రశ్నించండి. ఇకపోతే ఆయన ఏం చేశాడు అన్నటువంటి ప్రశ్నను ఆలోచిస్తే, 12 సంవత్సరాల వయసులో ఆయన తన తల్లితో కలిసి దేవాలయానికి వెళ్ళినట్లుగా దేవుని వాక్యం చెబుతోంది. ఆయన తన తల్లితో పాటు దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నటువంటి శాస్త్రులు, అక్కడ కూర్చున్నటువంటి జ్ఞానులతో మాట్లాడుతూ ఉంటే వాళ్లకు చెమట్లు పట్టాయి. ఎవడు బాబు ఈయన, వడ్రంగి కుమారుడు కాదా, ఏ స్కూల్కి వెళ్ళాడు అని ప్రశ్నించుకున్నారు. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రతిభ, యేసుక్రీస్తు యొక్క ఘనత అలా ఉండింది. మిగిలిన రోజుల్లో ఆయన తన్ను తాను తగ్గించుకున్న వాడుగా, యేసుక్రీస్తు తన దేవత్వాన్ని విడిచిపెట్టిన వాడుగా కాకుండా దేవత్వపు విలువలను మనమందరము ఉన్నది ఉన్నట్లుగా చూడలేము కనుక ఆయన శరీరధారుడై వచ్చినాడు కనుక ఆయన దేవుని దయేందును మనుష్యుల దయేందును ఎదిగాడు. ఆయన ప్రతి విషయములోనూ లోబడుతూ, ప్రతి విషయములోనూ తన తల్లిదండ్రులకు లోబడుతూ, తన తల్లిదండ్రులకు సహకారంగా ఉంటూ ఆయన జీవించాడు. అలా ఉన్నాడు కాబట్టే గలిలయ ప్రాంతము, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ చాలా బాగా తెలిసిన వాడుగా ఆయన ఉన్నాడు. కానీ దీన్ని ఏదో ఒక రకంగా ఆర్గ్యుమెంట్ అవుట్ ఆఫ్ సైలెన్స్ అంటారు దీన్ని. అంటే వ్రాయని మాటలు పట్టుకుని ఏదో జరిగిపోయింది అని చెప్పటం. అలా చెప్పటంలోనే కొంతమంది యేసుప్రభు జపాన్ వెళ్ళాడని, కొంతమంది యేసుప్రభు ఇండియా వచ్చాడని, కొంతమంది యేసుప్రభువు ఇక్కడికి వచ్చి బుద్ధిజం నేర్చుకుని వెళ్ళాడని కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ఆయన వచ్చి కాశ్మీర్లో చనిపోయాడు అని కూడా చెప్తూ ఉంటారు. వీటన్నిటికీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటే చారిత్రాత్మక రుజువులు ఏవీ లేవు. బైబిల్ గ్రంథము ఒక పెద్ద చారిత్రాత్మక పుస్తకముగా మన ముందు నిలబడి ఉంది. దీనికి పోటీగా ఏ చరిత్ర ఇంతవరకు పుట్టలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. బైబిల్లో యెహోవా, ఖురాన్లో అల్లా ఒకరేనా? వీరు ఒకరే అయితే మహమ్మద్ ప్రవక్త గురించి మనకెందుకు బైబిల్లో కూడా తెలియబడలేదు? ఓకే, అల్లా గురించి ఎందుకు తెలియజేయబడలేదు అని అంటున్నారా? ఓకే,
ఆ, అక్క అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, మరి మనం నమ్మే బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరైతే తను తాను యెహోవాగా పరిచయం చేసుకున్నాడో, నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అన్న తన ఐడెంటిటీని చెప్పాడో, అంటే నేను ఇస్రాయేలుకు దేవుణ్ణి అని చెప్పిన దేవుడు, మరి ఖురాన్లో చెప్పినటువంటి అల్లాహ్ ఒకరేనా అన్నది మీ ప్రశ్న. ఒకవేళ ఒకరే అయితే బైబిల్లో మరి మొహమ్మద్ గారి యొక్క పరిచయం ఎందుకు లేదు అన్నది మీ ప్రశ్న. కాబట్టి దీన్ని స్పష్టంగా మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అదేంటి అంటే, వీరిరువురు ఒకరు కాదు కాబట్టే బైబిల్లో మొహమ్మద్ గారి యొక్క ప్రవచనం ఒకటి లేదు అని మీరు అర్థం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం, వారు ఉంది అని చెప్పటానికి నానా కష్టాలు పడి యోహాను సువార్త 14వ అధ్యాయము, యోహాను సువార్త 16వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముని గురించినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకుని, ఆయన మీతో ఉండును, ఆయన మీలో ఉండును, మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అన్నటువంటి మాటలను మొహమ్మద్ గారికి ఆపాదిస్తూ చెబుతూ ఉంటారు. అయితే ఇప్పుడు మొహమ్మద్ గారు మనలో ఉన్నారా అని అడిగితే క్రైస్తవులు ఏం చెప్తారు? లేరు అని చెప్తారు. మొట్టమొదటి విషయం. రెండో విషయం, ఆ మాట చెప్పింది ఎవరికి అనంటే 12 మంది శిష్యులకు. మొహమ్మద్ గారు వచ్చింది ఎప్పుడు? 12 మంది శిష్యులు కాదు, వారి పిల్లల 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 పిల్లలు చనిపోయిన తర్వాత 600 చిల్లర సంవత్సరాలకు వచ్చారు. అంటే దేవుడు చెప్పినటువంటి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని శిష్యులకు చెప్తూ ఉంటే, శిష్యులు సర్వసత్యంలో నడిపించకుండానే చనిపోయారా ఇప్పుడు? దాని అర్థం. కాబట్టి ఆయన మొహమ్మద్ గారు కాదు అని అర్థమైపోతా ఉంది. చివరిగా ద్వితీయోపదేశ కాండంలో నీ వంటి ప్రవక్తను ఒకటి నేను లేపుతాను అని మోషేకి చెప్పిన మాటలను కూడా తీసుకుని వచ్చి మొహమ్మద్ గారికి ఆపాదించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే అదే ద్వితీయోపదేశ కాండం ఆఖరి అధ్యాయం ఆఖరి వచనాల్లో ఏముంటుంది అని అంటే, దేవుణ్ణి ఒక స్నేహితుడిలాగా చూస్తూ మాట్లాడినటువంటి మోషే వంటి ప్రవక్త, జనులందరి ముందు సూచక క్రియలు అద్భుత కార్యాలు చేసినటువంటి మోషే వంటి ప్రవక్త ఒక్కడును లేడు అని దేవుడు స్వయంగా సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మొహమ్మద్ గారు దేవుణ్ణి చూశారా అన్నది మొదటి ప్రశ్న. తన భార్య అయినటువంటి ఆయిషా గారు ఏమంటారు అంటే, సహీ అల్ బుఖారీ ఇదొక పుస్తకము. ఖురాన్ అన్నది సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ కాదు. దాంట్లో ఏం చదివినా కానీ దాని అర్థము తఫ్సీర్ అంటే దానికి వివరణగా ఉన్నటువంటి వ్యాఖ్యానంలో, దానికి సపోర్టివ్గా ఉన్నటువంటి పుస్తకాలలో నుంచి, అహదీసుల్లో నుంచి తీసుకున్నటువంటి సారాంశం. అందుకే ఆ పుస్తకాల పేర్లు మాత్రమే చెప్తున్నాను. అందులో ఏముంటుంది అని అంటే, ఎవరైనా మొహమ్మద్ గారు అల్లాహ్ను చూశారు అని అంటే వాడు ఒక అబద్ధికుడు అని చెప్తా ఉంది. కాబట్టి మొహమ్మద్ గారు అల్లాహ్ను చూడలేదు అని చెప్తున్నాం. నంబర్ 1. నంబర్ 2, మొహమ్మద్ గారు ఏనాడైనా సూచక క్రియలు అద్భుత కార్యాలు అందరూ చూస్తూ ఉండగా చేశారా అని అంటే, సహీ ముస్లిం ఆయన ఎప్పుడూ అలా చేయలేదు అని చెబుతూనే ఒక పక్క మొదటి పేజీలో ఏవో కొన్ని ఆయన చేతుల్లో నుంచి సెంట్ వచ్చింది, ఆయన తాకుతే ఆయన చేయి పెట్టి ఉండి చేయి తీసేస్తే చెట్టు ఏడ్చింది, ఇలాంటి మాటలు రాశారు. దానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అంటే అవి సహీ హదీసులుగా గుర్తించటానికి కష్టంగా ఉంది. కాబట్టి మొహమ్మద్ గారు బైబిల్లో లేరక్క. నంబర్ 1. ఇక ఆఖరి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి ముగిస్తాను. మన దేవుడు మోసపుచ్చే దేవుడు కాదు. ఖురాన్లో ఉన్న దేవుడు నేను మోసగించేవాణ్ణి అని స్వయంగా చెప్పుకున్నాడు. మన దేవుడు గర్విష్టి కాదు. ఖురాన్లో ఉన్న దేవుడు అల్ ముతకబీర్ అని తను తాను గర్విష్టిగా చెప్పుకున్నాడు. మన దేవుడు ఒట్టు పెట్టుకోవటానికి నాకంటే గొప్పది ఏది లేదు కాబట్టి యెహోవా నామమున చేస్తాను అని చెప్పే దేవుడు. కానీ ఖురాన్లో వాళ్ళు రాసుకున్నటువంటి దేవుడు చెట్టు మీద, పుట్ట మీద, నీ మీద కూడా ఒట్టు పెట్టుకుంటాడు అవసరమైతే. కాబట్టి ఆ దేవునికి మనకు సంబంధం ఉందా అని మీరు ఆలోచించాలి. అలాగే ఒక ఊరిని శపించాలి అని అంటే అందులో ఉన్న ధనవంతులను ప్రేరేపించి వారిని వక్ర మార్గాల్లో పట్టించి వారితో పాపం చేయించి ఆ తర్వాత ఆ ఊరిని నాశనం చేస్తాడంట ఆ దేవుడు. మన దేవుడు అలాంటి వాడా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. కాదు. కాబట్టి ధైర్యంగా చెప్పండి కాదు అని. అలాగే ఈ ఖురాన్లో ఉన్నటువంటి దేవుడు ఏం చేస్తాడు అని అంటే, నక్షత్రాలతో సాతాన్ను కొట్టడానికి వాడతాడంట. ఉల్కలు పడతాయి కదా, ఉల్కలు పడేదాన్ని నక్షత్రాలతో సాతాన్ను కొట్టడానికి దాని శరీరం ఉంటుందా? ఆలోచించండి. అలాగే ఈ ఖురాన్ దానికి సంబంధించిన పుస్తకాలు ఏం చెప్తాయి అని అంటే, వాళ్ళు ఉదయాన్నే లేచి వజూ చేస్తారు కదా, అంటే కాళ్ళు, చెవులు, ముక్కులు అన్ని కడుగుతారు. ఎందుకు అని అంటే, వారు నిద్రపోయే సమయంలో సాతానుడు ఆ అజాన్ వినబడకుండా, అంటే గట్టిగా అల్లాహు అక్బర్ అని అరుస్తారు కదా ఉదయాన్నే, అది వినబడకుండా వారి చెవుల్లో మూత్రం పోస్తాడంట. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆ దేవుడు మన దేవుడు ఒకడవుతాడా? ముమ్మాటికి కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కీర్తన గారు.
ప్రైజ్లాడన్నా గట్టి కొట్టండి. అవునా, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేసినప్పుడు ముస్లిమ్స్ అనేవాళ్ళు ఉన్నారా? అసలు ముస్లిమ్స్ ఎప్పటి నుంచి వచ్చారు, వాళ్ళ మతం ఎప్పటి నుంచి వచ్చింది అనే డౌట్ అన్నాను. అదే అక్క, ఇది ఒక చరిత్రకు సంబంధించిన ప్రశ్న. ముస్లిములు అన్నటువంటి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసిన సమయంలో ఒక్కరు కూడా లేరు. ఎందుకు అనంటే ఇస్లాం అన్న మతము ముహమ్మద్ గారు స్థాపించింది. కానీ ఇస్లామీ దృక్పథంలో, అంటే వారు నమ్మే విశ్వాసంలో దేవుడు ప్రవక్తలను ఎవరినైతే పంపిస్తూ వస్తున్నాడో ఆ దేవుణ్ణే మేము నమ్ముతాము అని చెప్తున్నారు. కాబట్టి ఇస్లాం అన్నది ఆదాము నుంచి ఉంది అని చెప్పే ప్రయత్నం చేస్తారు. అయితే ఇస్లాం లేకపోతే ముస్లిము అని ఎవరిని పిలవాలి అని అంటే వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, వాళ్ళు మొదటిగా సలాత్ చెప్పాలి, వాళ్ళు మొదటిగా కలాం చెప్పాలి, అంటే అష్హదు అన్న లా ఇలాహ ఇల్లల్లా అని చెప్పాలి. రెండవది ముహమ్మదర్ రసూలుల్లా అని కూడా చెప్పాలి. అలాంటి ముస్లిములు ఉండడానికి అవకాశం ఉందా? యేసుక్రీస్తు ఒక గొప్ప ముస్లిము అని చెప్పే ప్రయత్నం చేస్తారు, అబ్రహాము ఒక గొప్ప ముస్లిము అని చెప్పే ప్రయత్నం చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరైనా సరే ఈ మాటలు చెప్పారా? ఏ ప్రవక్త అయినా సరే దేవుడు ఒక్కడే, నేను ఆయన ప్రవక్తను అని చెప్పుకున్న దాఖలాలు బైబిల్లో ఉన్నాయా? లేవు. అంటే విశ్వాస ప్రమాణంగా కేవలము ఈ ఇస్లాం సముదాయంలోనే ఉంది. ఎందుకు అనంటే ఏదో ఒక రకంగా బైబిల్లో ఉన్నటువంటి స్థానాన్ని మేము సంపాదించాలి అని సాతానుడు చేసినటువంటి క్రియ అని అనిపిస్తుంది. కాబట్టి ఇస్లాం అన్నది యేసుక్రీస్తు ప్రభు వారి మరణ పునరుత్థానాల తరువాత కొందరు తప్పిపోయినటువంటి క్రైస్తవులు, ఏరియన్స్ అని పిలుస్తారు వారిని, ఏరియనిజం అంటారు. తప్పిపోయినటువంటి క్రైస్తవులలో ఉన్నటువంటి ఒక తెగకు సంబంధించిన వాళ్ళు వరాకా బిన్ నాఫుల్ అన్నటువంటి ఒక వ్యక్తి ఉండేవాడు. ఆయన మొహమ్మద్ గారు పెళ్లి చేసుకున్నటువంటి మొదటి భార్య అయినటువంటి ఖదీజా అన్న వ్యక్తికి అంకుల్గా ఉండేవాడు. ఆ ఖదీజా అన్న ఆమె కూడా ఒక తప్పిపోయిన శాఖలలో ఉన్నటువంటి క్రైస్తవురాలు. ఆమె ఒక బిజినెస్ ఉమెన్. ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కారణంగా అప్పటికే ప్రచురితమైన లేకపోతే అప్పటికే అందుబాటులో ఉన్న వేరు వేరు నాస్టిక్ గాస్పల్స్, అంటే మనం వేటినైతే సువార్తలుగా నమ్మకుండా క్రైస్తవులు లేకపోతే క్రైస్తవ నాయకులు ఇది సువార్త కావడానికి వీలు లేదు అని పక్కన పెట్టారో, ఆ కథలను ఆ కల్పితాలను తీసుకుని వాటిని ఒక గ్రంథంగా చేర్చుకుని ఇస్లాం అనే మతం స్థాపించబడింది. ఈ దినాల్లో ముస్లిమ్స్గా పిలువబడేటటువంటి ప్రజల మధ్యలోనే వర్గ పోరాటాలు, ఆయా సమయాల్లో మన దేశంలో కూడా మసీదుల దగ్గర వారిని చాలా ఘోరంగా చంపడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇస్లాం శాంతి అన్నప్పుడు వారి మధ్యలో ఉన్నటువంటి వర్గ పోరాటానికి గల ముఖ్య కారణాలు ఏంటి? చక్కటి ప్రశ్న అయ్యగారు వేశారు. ఏంటి అనంటే ఇస్లాం అన్న పదంలో శాంతి ఉంది కదా, సలాం అన్న పదానికి అర్థము శాంతి, సమాధానము. అయితే మరి వారి మధ్యలో ఉన్నటువంటి వర్గ పోరాటం ఎందుకు జరుగుతూ ఉంది? వారెందుకు ఒకరిని ఒకరు చంపుకుని చచ్చిపోతున్నారు? వారు ఒకరిని ఒకరు చంపుకోవటమే కాదు, మిగిలిన వారిని కూడా చంపుతున్నారు కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి కారణం ఏమిటి అని మరి అయ్యగారు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏమిటి అనంటే, ఇస్లాంలో ఇస్లాం అన్న పదములో శాంతి అన్నది ఉన్నప్పటికీ ఆ శాంతి మీరు అనుకుంటున్నటువంటి శాంతి కాదు. మనము శాంతి అనంగానే లేకపోతే సమాధానము అనంగానే మన మనసుల్లో వచ్చే ఒక చిత్రం ఏమిటి అని అంటే, ఆనాడు ఏదేను తోటలో దేవుడు మనుషులు ఫలించటానికి, అభివృద్ధి పొందటానికి, విస్తరించటానికి, భూమిని నిండించి దానిని వశపరుచుకోవటానికి అవసరమైన క్రమాన్ని, అవసరమైనటువంటి వనరులను, అవసరమైనటువంటి తన కృపను ఇచ్చాడు. ఆ స్థితిని షలోం అని బైబిల్ గ్రంథం చెప్తుంది అన్నది క్రైస్తవ దృక్పథం. కానీ ఇస్లామీ దృక్పథంలో సలాం అంటే అర్థం ఏమిటి అని అంటే, ది అబ్సెన్స్ ఆఫ్ ఫైట్స్, అంటే గొడవలు లేకుండా పోవడం. అలా గొడవలు లేకుండా ఎప్పుడు ఈ ప్రపంచం ఉంటుంది అని అంటే, ప్రపంచం యావత్తు కేవలము ఇస్లాం అన్నటువంటి మతాన్ని స్వీకరిస్తేనే అది సాధ్యం అని నమ్మారు. కాబట్టి మరి సహోదరుడు చెప్పినట్లుగా 70కి పైగా యుద్ధాలు ముహమ్మద్ గారు బ్రతికి ఉన్న సమయంలో, ఆయన చనిపోయిన తర్వాత అంతకంటే ఎక్కువగా కేవలం 10 సంవత్సరాల్లోనే జరిగింది ఇదంతా. ముహమ్మద్ గారి యొక్క పరిచర్య సమయంలో
భయంకరమైన ఊచకోత ఆనాడే కలిగింది. ముహమ్మద్ గారు స్వయంగా తన నోటితో ఏమన్నారు అనంటే, నేను ఇస్లాంను వ్యాపింప చేయటానికి అల్లాహ్యే దేవుడు, అల్లాహ్ను తప్ప ఇంకా ఎవరిని కొలవటానికి వీలు లేదు అని చెప్పటానికి ఇలా యుద్ధాలు చేస్తూ 10 సార్లు చనిపోయి 10 సార్లు తిరిగి లేవటానికి కూడా సిద్ధమే అని ఒకచోట, ఎన్నిసార్లైనా చనిపోయి ఎన్నిసార్లైనా తిరిగి లేచి మళ్ళీ పోరాడటానికి సిద్ధమే అని ఇంకొక చోట సహీ అల్ బుఖారీ అనే పుస్తకంలో చెప్పాడు. కాబట్టి దీని నాంది, దీని పునాది వారి ప్రవక్త గారైనటువంటి ముహమ్మద్ గారే వేశారు అని వారి పుస్తకాలు చెబుతున్నాయి. మనము చెప్పట్లేదు, వారి పుస్తకాలు చెబుతున్నాయి. అదే క్రమాన్ని అనుసరిస్తూ ఆయన అనుచరులైనటువంటి అబూబకర్ గారు, ఆయన అనుచరులైనటువంటి ఉమర్ గారు, ఆయన అనుచరులైనటువంటి మిగిలిన ఖలీఫాలందరూ చివరికి ఉత్మన్ వరకు కూడా అదే పోకడను, అదే యుద్ధాన్ని చేస్తూ అండలూసి అని పిలిచే దేశం, ఈరోజు స్పెయిన్ అంటాం, అంతవరకు అతి తక్కువ సమయంలో ఇస్లాంను వ్యాపింపజేశారు. భారతదేశానికి కూడా ఇస్లాం చాలా త్వరగా రావటానికి జరిగింది. ఎందుకు అనంటే ముహమ్మద్ గారు అలా చేయమని చెప్పారు కాబట్టి, మొదటి విషయం. రెండవది, వారిలోనే వారికి ఎందుకు గొడవలు అని అంటే, క్రైస్తవ్యంలో ఏ విధంగా అయితే బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోలేక మరి శాఖలు ఉన్నాయో, అలాగే ఇస్లాంలో కూడా శాఖలు ఉన్నాయి. ఆ శాఖల మధ్య పడదు. క్రైస్తవులు శాఖలు ఉన్నప్పటికీ ఒకరినొకరు క్షమించుకుని తిరిగి కలిసి జీవించే యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని కలిగి ఉండాలి అని ప్రభు చెప్పాడు కాబట్టి చంపుకోరు. కానీ ముహమ్మద్ గారు లేకపోతే ఆయన అనుచరులు సహాబాలు ఏమని చెప్పారు అని అంటే, ట్రూత్ను మాత్రమే, సత్యాన్ని మాత్రమే ఎస్టాబ్లిష్ చేయటం కోసం నా కోమ్, నేను కట్టినటువంటి ఈ ప్రజలలో కూడా భేదములు ఉన్న వాళ్ళు వస్తారు, అలాంటి వారు చావాలి అని ముహమ్మద్ గారే చెప్పినట్లుగా కూడా మనకు అహదీసులు చెప్తున్నాయి. కాబట్టి అంటే అలాంటి వారు వస్తారు, వారి మధ్య చాలా తక్కువ మంది మిగులుతారు అని ముహమ్మద్ గారు చెప్పినట్లుగా దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ హింస జరుగుతుంది. అది ముహమ్మద్ గారే చేయమని చేసి ప్రోత్సహించినట్లుగా వారు వ్రాసుకున్న పుస్తకాలు చెబుతున్నాయి. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్.